గాంధీ భవన్లో ఎంపీ టికెట్కు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. రేపు చివరి రోజు కావడంతో నేతల తాకిడి పెరిగింది. మల్కాజ్గిరి టికెట్ల కోసం బండ్ల గణేష్ దరఖాస్తు చేశారు. ఎమ్మెల్యే మల్లారెడ్డిపై బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి పాలనపై కార్యకర్తగా సంతోషంగా ఉన్నానని బండ్ల గణేష్ తెలియజేశారు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన సీట్లు గెలిచి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మల్లారెడ్డి గారు అంటాడు ఆయన నిజంగా చిన్నప్పుడు బర్రెగిట్లా గరిచిందో నాకు అర్థం కాదు. ఆయన పిచ్చి పిచ్చి మాటలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాటలు మాట్లాడుతారు. ఆయన పోలికనే బర్రె పోలిక అనుకుంటే కూడా ఆయన మాటలు కూడా బ్రెయిన్ ఉందా లేదా? నువ్వు పిల్లలు రక్తం దాగి స్కూళ్ళు కట్టి దాచుకొని ఇలా రాజకీయాన్ని కొంటున్నావు. నువ్వు రాజకీయాన్ని కొంటున్నాడు మల్లారెడ్డి గారు. మాట్లాడి ముఖ్యమంత్రి గారిని ఎట్లా పడితే అట్లా కామెంట్ చేస్తున్నావు. నీ స్థాయి తగ్గట్టు మాట్లాడు మల్లారెడ్డి గారు. డబ్బు ఉంటే సరిపోదు. డబ్బు ఒక్కటే కాదు నీకు కావాల్సింది. డబ్బు ఉందనే కదా నీకు అహంకారం. పిల్లలు రక్తం తల్లిదండ్రులు కష్టపడి చదివించి వాళ్ళు కష్టపడి నీ పిల్లలకు ఫీజు కడితే ఆ రక్తం దాగి నువ్వు కోట్లు సంపాదించి విర్రవీగి మాట్లాడకు. ముఖ్యమంత్రి గారు అంటే గౌరవి, ఆ పదానికి గౌరవి. రేవంత్ రెడ్డి గారిని ఏకవచనం సంబోధిస్తున్నావు. ఈ రోజు చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ అనేది నిజంగా ఇక లేదు, రాబోదు కూడా. ఎందుకంటే జరగబోయేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ ఉంటుంది. మిమ్మల్ని మర్చిపోయాం, మీ శకం ముగిసిపోయింది. అయ్యా మల్లారెడ్డి, నువ్వు ఊరికే పిల్లలు రక్తం దాకా సంపాదించిన డబ్బుతో విర్రవీగకు. నోటికి ఏదొస్తే మాట్లాడకు, ఏదొస్తే మాట్లాడకు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసేందుకు ఆశావాహులు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించడంతో ఈరోజు గాంధీ భవన్కు చేరుకున్న సినీ నిర్మాత బండ్ల గణేష్ మల్కాజ్గిరి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంద్రవెల్లి సభ కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఈ 2 నెలల రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుస్తుందని మతి ప్రమించిన మల్లారెడ్డి సీఎం మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పరిపాలన చూసి కాంగ్రెస్ కార్యకర్తగా గడవ పడుతున్నారని తెలిపారు బండ్ల గణేష్.